రెడ్డి మాగుంటాం ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యే మధ్యలో 10 లావు కోట్లు ఎమ్మెల్యే క్యాండిడేట్ 10 కోట్లు ఇవ్వడం అన్నది జరిగింది. అదే సందర్భంలో ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ 30 కోట్లు పంపించాడు కదా జగన్. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు క్యాండిడేట్ ఒక 10 కోట్లు, ఎంపీ క్యాండిడేట్ ఒక 10 కోట్లు, 20 కోట్లు, పార్టీ ఒక 10 కోట్లు, 30 కోట్లతో వీళ్ళ వ్యాపారం నడిచింది, రాజకీయ వ్యాపారం. వీళ్ళ దాంట్లో జగనే 30 కోట్లు, 30 నుంచి 35 కోట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక 10, ఎంపీ క్యాండిడేట్ ఒక 10 అయితే 50 కోట్లు అవుతున్నాయి అక్కడ. కాబట్టి డబ్బులు పంపిణీనే కదా పోల్ మేనేజ్మెంట్ లో కీలకం. ఆ విషయంలో బాబు కంటే జగన్ తన జేబులోంచి తీసి పెట్టాడు. 2019లోను బాబు ఎక్కువ మందికి ఇవ్వాల డబ్బులు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. అంటే తన అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు ఇంత రేంజ్ లో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవ్వాల. అదే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 15 కోట్లు ఇచ్చాడు లాస్ట్ ట్రిప్, ఈ ట్రిప్ 30 ఇచ్చాడు. జగన్ నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఐపాక్ మరొకసారి కీలక పాత్ర పోషించింది. ఆయన అన్నది 1.5 ఏళ్ళన్నరగా. మళ్ళీ ఒకవేళ జగన్ గెలిచిన, వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐపాక్ ఆ క్రెడిట్ వెళ్తుందా? అంతే, ఆయన అయితే ఆ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకని గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఒరిజినల్ గా అతని దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఎమ్మెల్యే